Hi children, welcome to Sri EduTech. శీర్షిక రాజు మాట తప్పాడు, ఒక్క తప్పు మాటతో ఓ మాయ లోకమే తెరవబడింది. కథ సారాంశం. రాజు తన మాయాజాల కుక్క ట్రూఫీతో పార్క్లో ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అతను చెప్పాలి, ఐ వాంట్ అ మ్యాప్, నాకు మ్యాప్ కావాలి. కానీ తప్పుగా పెద్దగా చెప్తాడు, ఐ వాంట్ అ న్యాప్, నాకు నిద్ర కావాలి. అంతే, భూమి కంపిస్తుంది. ట్రూఫీ షాక్ అవుతుంది. వెచ్చగా నిద్రలేని ఒక మాయజాల ప్రాణి నేలలో నుంచి బయటకు వస్తుంది. ఆ ప్రాణి జాపుగా ఉబ్బేసి, నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు అని చెబుతుంది. అది రాజు, ట్రూఫీ ఇద్దరినీ ఒక కలల ప్రపంచంలోకి లాగుతుంది. అక్కడ ఉండే వస్తువులన్నీ ఇంగ్లీష్లోనే మాట్లాడతాయి. ఇప్పుడు రాజు సరైన ఇంగ్లీష్ వాక్యాలు మాట్లాడి అక్కడి నుండి బయటపడాలి, లేదంటే ఎప్పటికీ ఆ కలల లోకంలోనే ఇరుక్కుపోతాడు. ఇంగ్లీష్ నేర్చుకునే ముఖ్య పాయింట్లు. 1. హోమోఫోన్లు, మ్యాప్ వర్సెస్ న్యాప్, హియర్ వర్సెస్ హియర్, దేర్ వర్సెస్ దేర్. Homophones. Words that sound the same but have different spellings and meanings. Pair peer. 1. CC. You. Aunt. Hair. Right. Male. వాక్య నిర్మాణం. ఐ వాంట్ అ వే టు గో ఫ్రమ్ హియర్, కెన్ ఐ హ్యావ్ యువర్ హెల్ప్, వేర్ ఇస్ ద రూట్. కథ ముగింపు. చివరికి రాజు చెబుతాడు, ఐ నీడ్ అ మ్యాప్ టు ఫైండ్ ద వే. అంతే, ఒక మాయగేటు తెరుచుకుంటుంది. ట్రూఫీ, రాజు ఇద్దరూ బయటకు వచ్చేస్తారు. ట్రూఫీ నవ్వుతూ చెబుతాడు, పదాలకు శక్తి ఉంది. సరైన పదాలు చెప్పితే మాయ జరిగేలా చేస్తాయి.